కొందరికి ఒక అలవాటు ఉంటుంది, ఏంటిదంటే నన్ను అతను తిట్టాడు కాబట్టి నేను తిట్టేస్తా, ఏదో ఒకటి చేసేస్తా అని అనుకుంటాడు. అయితే నీవు దేవుని పైన ఆధారపడి వాక్యం నిమిత్తం నీవు చేయగలిగితే వారి ఎదుట గాడ్ నిన్ను హెచ్చించి ఇదిగో వీరి పక్షాన నేను ఉన్నాను అని ప్రభు దాన్ని నిరూపణ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు దీవించబడేంత వరకు నీ శత్రువులకి ఇంకొంచెం ఆయుషనిచ్చుగాక. ఎందుకంటే వారి వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు. అందుకే ప్రభు ఏం చేస్తా అంటే నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. అందుకే ఒక చిన్న దేశం చూసి సమస్త దేశాలు భయపడుతున్నాయి. ఒక చిన్న దేశం చుట్టుపక్కలంతా శత్రువులే, కానీ ఆ ఒక్కదాన్ని చూసి ఫియర్. స్క్రిప్చర్ నెరవేరుతుందంటే, ప్రవచన వాక్కు నెరవేర్చబడుతుంది. అందుకనే నీవు తొందరపడకు. ఫర్గివ్, లవ్ దెమ్. దేవునికి అవకాశం ఇవ్వు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అవకాశం ఇవ్వు. గాడ్ నిన్ను రేజ్ చేస్తాడు, గాడ్ బ్లెస్ చేస్తాడు. బట్ అంతవరకు చూపించాల్సింది ప్రేమనే. ఆమేన్, హల్లెలూయా. 2025లో ఎవరిని క్షమించలేదు, 2026లో ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత క్షమించుదురుగాక. ఆమెనున్న వాళ్ళు చేయాలి పని, జాగ్రత్త. అర్జెంటుగా ఫోన్ చేయుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ చేంజ్ చేస్తాడు. అందుకనే సమస్త విషయంలో He show goodness, మంచితనాన్ని చూపిస్తాడు. అందుకనే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా, నీ సంవత్సరం అంతటిలో ఒకవేళ తన మంచితనం ప్రభు చూపించకపోతే నీవైనా నేనైనా ఈ స్థాయికి రాలేము. సో వస్తున్నాము, ఎదుగుతున్నామంటే హిస్ గుడ్నెస్. ఆమేన్, చెప్పండి, ఆయన మంచితనము. అందుకనే నీ లైఫ్ ఎట్లా ఉండాలంటే బిలీవ్, నమ్ముతూ ఆయన మాట మీద ఆధారపడుతూ నీవు నీ లైఫ్ నీ జర్నీని కొనసాగించాలా. ఆమేన్. ఎవరైనా దేవుడి పట్ల అలిగి ఉంటే ఈ దినమే మీ మనసు మారును గాక. హల్లెలూయా. ఏ ప్రార్థన చేసి అలసిపోయిన వారికి బలమైన ఆత్మ వచ్చును గాక. ఓ హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు నిన్ను నింపును గాక. ఎందుకు మాట చెప్తున్నా అంటే కొందరు ఫేసెస్ నాకు చాలా అలసిపోయినట్టు కనిపిస్తా ఉంది. మేబీ బస్ జర్నీ చేసిండొచ్చు, నో ప్రాబ్లం. కానీ గాడ్ విల్ చేంజ్, ప్రభు మారుస్తాడు. ఆమేన్. నాకు ఒక లోతైన మాట బాగుంటుంది. కీర్తనలు 27 అధ్యాయం 13వ వచనం చూద్దాం. కీర్తనలు 27:13. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతును, నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. వింటున్నారు ఎవరైనా? సజీవుల దేశంలో మీరు ఎవరైనా ఉన్నారా? అంటే మీకు అర్థం కావాలి ఏంటిదంటే, ఎవరైనా మనుషులు జీవించి బ్రతుకుతూ ఉన్న ప్రదేశంలో ఉన్నారు కదా, ఉంటున్నాం కదా. నీవైనా నేనే ఎక్కడ ఉంటున్నాం మనం? వీఆర్ నాట్ లివింగ్ ఇన్ పరియల్ గ్రౌండ్, వీఆర్ లివింగ్ ఇన్ నడుస్తూ కదులుతూ మాట్లాడుతున్న ప్రజలు మనం ఉంటున్నాం. అయితే ఒక డిక్లరేషన్ చేసుకుంటాడు తనకు తాను. చెప్పండి, దావీదు తనకు తాను మాట్లాడుకుంటాడు. ఎవరు మాట్లాడతారు? తనకు తాను మాట్లాడుతున్నాడు సజీవుల దేశంలో. ఎందుకంటే వాగ్దానాలు ఉన్నాయి, మాట ఇచ్చాడు, ఆయిల్ పోసాడు, అభిషేకించాడు, ప్రవక్తను పంపాడు. నా మానాన్ని ఏదో గొర్రెల కాపరిగా ఉన్నాను నేను, నా మానాన్ని ఏదో పని చేసుకుంటా ఉన్నాను. ఇంకో వ్యక్తి ఉన్నాడా? పిలిచి మరి నన్ను అభిషేకించాడు. కాబట్టి తనకు తాను ఆ పోరాటంలో ఆ తరమడంలో ఏమనుకుంటా అంటే, ఈ సజీవుల దేశంలో ఇక్కడ నివసిస్తున్న వారి మనుషుల మధ్యలోనే దేవుడు దయను పొందుకుంటాననే
నమ్మకము నాకు లేకపోతే నేను ఏమైపోదును అని అంటాడు. అంటే ఏమంటాడు? ఏమంటాడంటే ఈ సజీవుల దేశంలోనే, ఈ శత్రుల మధ్యలోనే, ఈ తరుముతున్న వారి మధ్యలోనే, ఈ వ్యతిరేకిస్తున్న వారి మధ్యలోనే ఏం పొందుకోవాలనుకుంటున్నాడు? గుడ్నెస్, దయా, క్షేమము, సమాధానము, నెమ్మది నేను పొందుకుంటా అని చెప్తున్నాడు.